రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డ అధికారి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పనితీరును ప్రశ్నిస్తూ విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఆలస్యం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తూర్పారబట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపడం మానేసి ప్రస్తుత బాధ్యతను స్వీకరించాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. ప్రతి చిన్న విషయానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పడి ఏడవడం వల్ల ఉపయోగం లేదని ఏబీ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నది ఎవరు అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఆయన చురకలు అంటించారు. అధికార పీఠంపై కూర్చుని కూడా ఇంకా ప్రతిపక్ష నాయకుడిని విమర్శిస్తూ కాలక్షేపం చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని దానిని పూర్తి చేయాల్సిన చారిత్రక బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును నాశనం చేసిందని పదే పదే చెప్పడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది సమస్యలు పరిష్కరిస్తారని కానీ పాత పాటలు పాడటానికి కాదని ఆయన ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి చూపించాలని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా మీకు ఉన్న అధికారాలను ఉపయోగించి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కానీ పనులు వేగవంతం చేయడంలో కానీ ఎందుకు వెనకబడి ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించాలని ఆయన హితవు పలికారు. జగన్ హయాంలో జరిగిన అక్రమాలు లేదా వైఫల్యాలను సరిదిద్దడానికే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని, ఆ విషయాన్ని విస్మరించి ఇంకా విచారణలు, సమీక్షలు అంటూ కాలయాపన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పదే పదే పాత ప్రభుత్వంపై నెపం నెట్టడం ఆయన వ్యక్తిత్వానికి మరియు అనుభవానికి తగదని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం పక్కన పెట్టి ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. అసలు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టమైన గడువు చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి కావడంతో ఏబీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని జగన్ భజన లేదా జగన్ విమర్శలు పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన మార్క్ చూపించాలంటే మాటలతో కాకుండా చేతలతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పాత విషయాలను తవ్వితీయడం మానేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం అడుగులు వేయాలని సూచించారు. ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వేదికలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.